హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో గన్ షాట్ అప్డేట్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు ఈ వీడియోలో చెప్తాను. ప్రతి వారం మన ఛానల్లో నేను 100% అప్డేట్స్ ఇస్తున్నాను, అలాగే జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తున్నారు. అలాగే వీడియోలో ఎలిమినేషన్ అప్డేట్ చెప్పే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి వెళ్తుంది, ఇన్ఫర్మేషన్ కూడా షేర్ అవుతుంది, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి. ఇంక విషయానికి వస్తే లీస్ట్ ఓటింగ్ మనం మొదటి రోజు నుండి ఓటింగ్ అనాలిసిస్ చేస్తున్నాం కదా. లీస్ట్ ఓటింగ్ పడుతుంది ఎవరికి అంటే ముగ్గురికి అయితే పడుతుంది. భరణి, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్. నేను అందరికీ ముందుగానే చెప్పాను, మాక్సిమం భరణి సేవ్ అయిపోతారు ఈ వారం. సాయి శ్రీనివాస్ అండ్ రాము రాథోడ్ మధ్య అయితే ఉంటుంది. మాక్సిమం తక్కువ ఓట్స్ వచ్చింది ఎవరికంటే సాయి శ్రీనివాస్ కే వచ్చింది. కానీ రాము రాథోడ్ హోమ్ సిక్ వల్ల బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉందనుకున్నాను. కానీ ఈ వారం రాము రాథోడ్కి అయితే హౌస్ లో ఉంచారు, సాయి శ్రీనివాస్ కి అయితే హౌస్ నుండి పంపించేస్తారు. ఇంక షూటింగ్ అయితే అవ్వలేదు, ఎందుకంటే షూటింగ్ ఇంకా ఈవినింగ్ అవుద్ది. కానీ మనకు వచ్చిన అప్డేట్ ఇది 100% ఇదే జరుగుద్ది. మేబీ అక్కడ తనూజ దగ్గర ఉన్న పవర్ సేవింగ్ ఏమైనా యూజ్ చేస్తుందంటే ఈ వారం కూడా యూజ్ చేసే ఇదిలో లేదు, ఎందుకంటే లిస్ట్ 2 లో ఉన్నది ఎవరు పెద్ద కనెక్షన్ కాదు. రామురాత్రి ఆల్రెడీ చెప్పేసాడు నాకైతే యూజ్ చేయకని, కాబట్టి ఎవరికి యూజ్ చేసే ప్రసక్తి లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏమైనా అప్డేట్స్ చేంజెస్ ఉంటే నేను ముందుగానే చెప్తాను. సాయి శ్రీనివాస్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. ఇక డబుల్ ఎలిమినేషన్ అని నిన్నటి నుండి సోషల్ మీడియా ఫుల్ భజన వచ్చింది కదా. డబుల్ ఎలిమినేషన్ ఏమీ లేదు. ఎప్పుడైనా డబుల్ ఎలిమినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే హౌస్ లో ఈవెన్ నెంబర్స్ ఉంటే, అంటే 12, 14, 10 ఇలా ఈవెన్ నెంబర్స్ ఉంటే డబుల్ ఎలిమినేషన్ చేస్తారు. ఆడ్ నెంబర్స్ ఉంటే ఏమవుతుందంటే హౌస్ లో ఏమైనా గేమ్స్ కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది అనమాట. అంటే టీమ్స్ గా డివైడ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లాస్ట్ వీక్ కూడా మీరు చూసుంటారు, సంజనా గారికి ఏ టీము తీసుకోలేదు. ఇలాంటివి తలకాయ నొప్పులు అనమాట. సో మళ్ళీ కూడా ఆడ్ నెంబర్ రావడానికి వాళ్ళు చూడరు. సింగిల్ ఎలిమినేషన్ చేస్తే ఒక వెళ్ళిపోతారు. హౌస్ లో 12 మంది ఉంటారు. 12 మంది ఉంటే హౌస్ లో ఫిజికల్ టాస్క్లు కానీ ఇంకేమైనా టాస్క్ కండక్ట్ చేసినప్పుడు 6 to 6 ఈక్వల్ నెంబర్ ఆఫ్ వస్తాయి. వాళ్ళకు కూడా కొంచెం జెన్యున్ గా అవుద్ది అనమాట గేమ్స్ అన్ని. సో ఈ విధంగా చూసుకుంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాదు, సింగిల్ ఎలిమినేషనే. అలాగే ఫిజికల్ టాస్క్లు ఎందుకు కండక్ట్ చేయలేదని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు కదా. ఈ వారం చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనమాట. హెల్త్ ఇష్యూస్ వల్ల భరణి గారికి వీళ్ళందరికీ ఉన్నాయి కదా, మళ్ళీ ఫిజికల్ అయితే బాగోదు. కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటుందని సీక్రెట్ టాస్క్ విధంగా కండక్ట్ చేశారు. ఫిజికల్ టాస్క్లు అన్ని నెక్స్ట్ వీక్ అయితే గట్టిగా అవుతాయి. మెయిన్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్, భరణి గారు, ఇమాన్యుల్, సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడు, గౌరవ్ అండ్ నిఖిల్. వీళ్ళకి తగ్గట్టు అయితే డిజైన్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ బేభత్సంగా ఉంటాయి, చూడండి. మనం కూడా మంచి రివ్యూ, మంచి స్టఫ్ అయితే దొరుకుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి. సాయి శ్రీనివాస్ అయితే ఎలిమినేట్ అవ్వాలనుకున్నాడు. మీరు ఎవరు అవ్వాలనుకున్నారు కూడా కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.